హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ఫిబ్రవరి 22 షిఫ్ట్ 1లో అడిగిన జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. సో చూసుకోండి, ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి, రైట్? సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటున్నారండి. ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనమాట. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ వాజ్ ద హోస్ట్ ఆఫ్ ఫిఫా అండర్-17 2023 వరల్డ్ కప్? ఫిఫా అండర్-17 2023 వరల్డ్ కప్ ప్రపంచ కప్ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటున్నారు. ఏదండి? ఇండోనేషియాలో జరిగిందనమాట. ఇండోనేషియాలో జరగడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నవంబర్ 10 నుంచి డిసెంబర్ 2 వరకు. అండ్ ఇది ఫస్ట్ టైం జరిగిందనమాట ఇండోనేషియాలోని. ఓకేనా? ఫస్ట్ టైం, మొదటిసారి ఇండోనేషియాలో జరగడం జరిగింది. ఎవరు విన్ అయ్యారు అంటే జర్మనీ విన్ అయింది. ఫస్ట్ టైం ఈ టైటిల్ గెలుచుకుందనమాట, అండర్-17 ఫిఫా 2023 వరల్డ్ కప్. రన్నర్ అప్ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. సో సెకండ్ ప్లేస్ ఫ్రాన్స్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ గ్యాస్ టు ఏ సాలిడ్ కాల్డ్? వాయువు నుంచి ఘన పదార్థంగా మారడాన్ని ఏమంటారు అంటున్నారు. ఏమంటారండి? డిపాజిషన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే నిక్షేపణ అంటారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పండిట్ రవిశంకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? పండిట్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు అంటున్నారు. పండిట్ రవిశంకర్ సితార్ అండి, సితార్. ఓకేనా? అలాగే ఇతను ఒక ఎవరు? విద్వాంసుడు మరియు స్వరకర్త. ఓకేనా? వర్చ్యూసో అండ్ ఏ కంపోజర్. అలాగే ఇతనికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన భారత్ రత్న 1999లో రావడం జరిగింది. అత్యున్నత పురస్కారమైన భారత్ రత్న పండిట్ రవిశంకర్ గారికి 1999లో ఇచ్చారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వెన్ డిడ్ సైమన్ కమిషన్ కమ్ టు ఇండియా? సైమన్ కమిషన్ భారతదేశంకి ఎప్పుడు వచ్చింది అంటున్నారు. సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1928లో అయితే రావడం జరిగింది. ఏంటి ఈ సైమన్ కమిషన్ అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని దాన్ని రివ్యూ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సైమన్ కమిషన్ని పంపించడం జరిగిందనమాట ఇండియాకి. ఓకేనా? అది ఇది ఎందుకు? రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని స్టడీ చేయడానికి, అలాగే కొన్ని సిఫార్సులు చేయడానికి, కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చిందనమాట సైమన్ కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డాన్స్ ఈజ్ రాధా శ్రీధర్ రిలేటెడ్ టు? రాధా శ్రీధర్ ఏ నృత్యానికి సంబంధించిన వారు అంటున్నారు. ఏ నృత్యం అండి? మనకి భరతనాట్యం. భరతనాట్యానికి సంబంధించిన వారు అనమాట. సో చూసుకుంటే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా 2018లో రావడం జరిగిందనమాట. ఓకేనా? 2018లోని సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. సో నెక్స్ట్, హౌ మెనీ ప్లేయర్స్ విల్ ప్లే ఇన్ ఏ ఫుట్బాల్ టీమ్? ఒక ఫుట్బాల్ టీంలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అంటున్నారు. ఎంతమంది ఉంటారండి? 11 మంది ఉంటారు. సో ఇక్కడ ఫుట్బాల్ గురించి అడిగారు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్లోని, నెక్స్ట్ షిఫ్ట్స్లోని మేబీ వేరే గేమ్స్ గురించి అడగచ్చు, పాసిబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. బ్యాడ్మింటన్ అనేది సింగిల్స్, డబుల్ ప్లేయర్స్ ఉంటారు. బేస్బాల్ 9 మెంబర్స్, బాస్కెట్బాల్ అయితే 5, బిలియార్డ్స్ లేదా స్నూకర్ అయితే సింగిల్గా ఆడతారు. బాక్సింగ్ కూడా ఒకలే, చెస్ ఒకలే. క్రికెట్ 11 మెంబర్స్ అందరికీ తెలుసు. క్రికెట్ 3 or 6. ఫుట్బాల్, సాకర్ అని కూడా పిలుస్తాం ఫుట్బాల్ని, 11 మెంబర్స్. అలాగే హాకీ కూడా 11 మెంబర్స్, కబడ్డీ 7 మెంబర్స్, ఖోఖో 9 మెంబర్స్. సో ఇది ఇంపార్టెంట్ టేబుల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే, విచ్ స్పోర్ట్ ఈజ్ అంజుమ్ చోప్రా రిలేటెడ్ టు? ఓకేనా? అంజుమ్ చోప్రా ఏ క్రీడకు సంబంధించిన వారు? ఏ క్రీడకండి? క్రికెట్కి సంబంధించిన వారు. ఈవిడ ఎవరు అంటే ఒక కామెంటేటర్, అలాగే ఒక ఫార్మర్ క్రికెటర్. సో అంజుమ్ చోప్రా వచ్చేసి భారతీయ క్రికెట్ వ్యాఖ్యాత, కామెంటేటర్, అలాగే మాజీ క్రికెటర్ కూడా, ఫార్మర్ క్రికెటర్ కూడా. సో క్రికెట్కి సంబంధించిన వారు అంజుమ్ చోప్రా. సో నెక్స్ట్,
ఆన్ విచ్ రివర్స్ బ్యాంక్ వాజ్ హరప్పా సిచ్యువేటెడ్? హరప్పా నాగరికత ఏ నది ఒడ్డున ఉంది? హరప్పా ఏ నది ఒడ్డున ఉంది అంటున్నారు. హరప్పా వచ్చేసి రివర్ ఇండస్ యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అయిన రవి రివర్కి ఒడ్డున ఉందన్నమాట. రవి నది ఒడ్డున ఉంది. రావి నది ఒడ్డున ఉందన్నమాట హరప్ప. ఈ రావి నది వచ్చేసి సింధు నదికి ఉపనది. ఓకేనా? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆప్షన్లో రావి లేదనుకోండి, అప్పుడు ఇండస్సే మనం పెడతాం. ఓకేనా? ఎందుకంటే ఇండస్కి ఇది ఉపనది అనమాట రావి. సో ఓకే గైస్, మనం కొన్ని క్వశ్చన్సే మనకి రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 916000855856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో క్వశ్చన్స్ పంపించవచ్చు. మనం ఆ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.